నమస్తే, వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ప్రైమ్ 9 న్యూస్ అనాలిసిస్. నేను జమీమా. ఇక్కడ న్యూస్ పేపర్లో ఉన్నటువంటి ప్రధాన అంశాలు చూద్దాం. అలాగే ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు ఈ రెండు చేపట్టబోతున్న కార్యాచరణ గురించి కూడా ఈరోజు వివరించుకుందాం. ముందుగా ఈనాడు పేపర్లోనికి వెళ్దాం. ఇందులో విద్యా రుణాలపై పీఎం విద్యార్థిని పథకానికి అనుబంధంగా అమలు, వడ్డీలో 4% రాయితీ. అంటే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 8 లక్షల రూపాయలతో వార్షిక రుణ ప్రణాళిక ఆవిష్కరణ చేపట్టింది. విద్యా రుణాలపై వడ్డీలో 4% రాయితీ ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చింది. దీనికి సంబంధించి ఇప్పటికే పీఎం విద్యానిధి పథకానికి అనుబంధంగా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నామని చెప్పన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యోజన పథకంలో భాగంగా ఏపీ సీఎం చంద్రబాబు కూటమి ప్రభుత్వంలో భాగంగా ఈ కార్యాచరణ రూపొందించబోతున్నారు. ఇది విద్యార్థులకు అలాగే వారి భవితవ్యానికి సంబంధించిన వాటిలో ఇది ఎంతో కీలకమైన పాత్ర పోషించబోతోంది. వారి విద్యకు సంబంధించి 4% రాయితీ ఇస్తున్నారు కాబట్టి విద్యను ఇంకా అభివృద్ధి పదంలో నడిపించుకోవడానికి ఇది ఎంతగానో పాటుపడుతుంది. ఇక మిగతా విషయాలు చూద్దాము. కాలిబాటలపై నడక ప్రాథమిక హక్కు. రహదారుల వెంట ఫుట్పాత్ల నిర్మాణం, నిర్వహణ భద్రత స్థానిక సంస్థల బాధ్యతదే. సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఒక రహదారి ఉంది, దానికి సంబంధించి ఫుట్పాత్ల నిర్మాణం జరగాలి. ఎందుకనంటే సామాన్యమైన ప్రజలు రోడ్డు దాటాలంటే చాలా ఇబ్బందులైన పరిస్థితి. అందులో హైవేలు ఉన్న చోట ఇంకా ప్రమాదకరం. కాబట్టి ఖచ్చితంగా రహదారులకు సంబంధించి ఫుట్పాత్ అనేది కూడా ఏర్పాటు చేయాలి. ఒకవేళ అలాగ గనక చేయకపోతే ఆ రాష్ట్రంలో ఏదైనా ప్రమాదాల శాతం ఎక్కువ కనుక పెరిగితే ఆ రాష్ట్ర ప్రభుత్వానిదే దాని బాధ్యత అంటూ కూడా సుప్రీంకోర్టు తీర్పును వెల్లడించింది. ఇక మిగతా విషయాలు చూద్దాము. నిష్పక్షపాతంగా దర్యాప్తు చేస్తాము అని అంటూ ఏపీ సీఎం చంద్రబాబు సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి గారికి మనకి హామీ ఇచ్చారు. రౌడీ షీటర్గా ఉన్నటువంటి గాదే సాయికృష్ణ మొన్న లాకప్ డెత్లో చనిపోయారు అంటూ ఆయన తల్లి అయినటువంటి విజయలక్ష్మి గారు కెమెరా ముందుకు వచ్చి అన్ని విషయాలు ప్రస్తావించారు. అయితే అందరూ నిజానిజాలు వెలికితీసి దర్యాప్తుకు ఎంతైతే లోతుగా అంశాలు ఉన్నాయో అవన్నీ పరిశీలించిన తర్వాత బాధ్యులైన వారిని కఠినంగా శిక్షిస్తాము అంటూ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు హామీ ఇవ్వడం జరిగింది. ఇక ఆల్రెడీ గురువారం అర్ధరాత్రి సీఐ నాగరాజుపై హత్యా నేరం కింద కేసు నమోదు చేశారు. అంటే మర్డర్ కేసు చేశాడు అనే ఆరోపణల నేపథ్యంలో సీఐ నాగరాజు మీద ఆల్రెడీ యాక్షన్ తీసుకోవడం జరిగింది. ఇక మనం ఇక్కడ చూద్దాం. జియో మెగా ఐపీఓ వచ్చేస్తోంది. దేశంలో అతిపెద్ద జియో నెట్వర్క్కి సంబంధించి మనందరికీ తెలుసు. జియో నెట్వర్క్లో చాలామంది కనెక్ట్ అయి ఉన్నారు. అలాగే ఇళ్లలో ఉన్నటువంటి డిష్ నెట్వర్క్స్ కూడా జియో అత్యద్భుతంగా ముందుకు సాగిస్తోంది. అందులో భాగంగా 37,700 కోట్ల సమీకరణకు అనుమతి కోరుతూ సెబీకి దరఖాస్తు పత్రాలు అందించింది. మిగతా విషయాల మీద సమిష్టి ప్రణాళిక భాగంలో ఈ కార్యాచరణ రూపొందించారు. ఇక మనం దీంట్లో చూసుకోవచ్చు, అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ ఈ 3 దేశాలు కూడా ఇప్పటి వరకు యుద్ధాన్ని ప్రకటించి 100 రోజులకి పైగానే అయిపోతుంది. అయినా ఈ యుద్ధం ముగింపుకి ఒక దశకి రాకపోవడం నిజంగా తీవ్రమైన చర్చనీయాంశంగా మారుతోంది. ఇప్పటికే పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు ఎక్కువగా పెరిగిపోతూ ఉన్నాయి. నిత్యావసర వస్తువులు కూడా చాలా ఎక్కువగా పెరుగుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇంకా వాళ్ళ మధ్య ఉన్నటువంటి ఏదైతే ఒప్పందాలు ఉన్నాయో, శాంతి భద్రత ప్రమాణాలకి సంబంధించిన ఒప్పందాలు ఉన్నాయో అవి ఒక కొలిక్కి రాలేదు అనే విషయాన్ని ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు మనకి తెలియజేస్తూ ఉన్నాయి. ఒక చిన్న దేశమైనటువంటి పాకిస్తాన్ కూడా మధ్యవర్తిత్వం వహించింది. అయినా సరే దీనికి ఎలాంటి ఒప్పందం అంటే ట్రంప్ చేస్తున్నటువంటి కీలక వ్యాఖ్యలు, అలాగే వాళ్ళని దెబ్బతీశాము అని చెప్పి పదే పదే చెప్తూ ఉండటంతో ఇరాన్ దేశం కూడా అంతే మొండి వైఖరిని కనపరుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆ ఒప్పందం కుదిరే పరిస్థితి మనకి ఇక్కడ కనిపించట్లేదు. ఇక ఒకవేళ మీరు కనుక యుద్ధాన్ని ఆపకపోతే మేమైతే డిమాండ్ చేస్తున్నామో ఆ పత్రాల మీద మీరు సంతకం చేయకపోతే లెబనాన్లో భీకర యుద్ధమే అంటూ ట్రంప్ కూడా ప్రకటించారు. మరి తర్వాత ఎలాంటి పరిస్థితులు నెలకొల్పబోతున్నాయి అనే దానిపై ఇప్పుడు తీవ్రమైన ఉత్కంఠ నెలకొంది. మరొకసారి చూద్దాము. ఇక్కడ అరణ్య రామానికి భూమి పూజ చేస్తున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. ప్రకృతి వనరులను పునరుద్ధరిద్దాం. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎక్కువగా అటవీ శాఖ చెందినవారు కాబట్టి దీంట్లో అరణ్య రామానికి భూమి పూజ చేశారు. చిత్రంలో ఇక్కడ ఉన్నారు మనకి మంత్రి కందుల దుర్గేష్తో పాటు నాదెండ్ల మనోహర్, అటవీ శాఖ అధికారులు, ఉన్నతాధికారులు కూడా ఈ కార్యక్రమానికి హాజరవ్వడం జరిగింది. ఇందులో మనం బాగా చూసుకోవచ్చు. ఇక్కడ మనం చూడొచ్చు ఐటీ శాఖల మంత్రి, విద్యాశాఖ మంత్రి అయినటువంటి నారా లోకేష్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, గౌరవ భారత ప్రధాని అయిన నరేంద్ర మోదీ గారి సహకారంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చేతుల మీదుగా అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకంలో భాగంగా నేడు 46,85,838 మందికి రైతుల ఖాతాల్లో
సుమారు ఇన్ని కోట్ల రూపాయల డబ్బును జమ చేయబోతున్నారు. అది కూడా పీఎం కిసాన్ నిధి కింద. దానికి సంబంధించింది ఇక్కడ మనం చూస్తున్నాం. ఇక ఈనాడు మెయిన్ దాంట్లో మనకి ఇక్కడ ఉంది. ఇక్కడ మనం స్క్రోల్ అవుతున్న విషయాలు మనం చూడొచ్చు. ఒక మతానికి చెందిన ప్రముఖ నాయకుల హత్యకు కుట్ర పన్నినట్లుగా తెలుస్తోంది. వర్షాలు పడాలని ఇద్దరి యువకులకు ఒక జిల్లాలో వినూత్నంగా పెళ్లి చేశారు. మేబీ అలా అయినా వర్షాలు పడతాయేమో అని చూడాలి. అమ్మ మరణ శాసనం రాసింది. ఈ మధ్యకాలంలో ఎక్కువగా హత్యలు ఎక్కువగా జరిగిపోతున్నాయి. ఇంట్లో ఉన్న వాళ్ళే అలాంటి హత్యలు చేయడం అనేది నిజంగా ఆందోళన కలిగించే విషయం. పగలు రంగులేసి రాత్రి కన్నాలేసి, ఇది వినూత్నంగా పెయింటర్స్ చేస్తున్నటువంటి పని. పగలు ఇంటి పనికని వస్తున్నారు, రాత్రి అదే ఇంట్లో చోరీ చేస్తున్నారు. అది విషయం. ఇక అక్కకు సందేశం పంపించాడని అంతమొందించాడు. ఒక అక్కని బాగా హెరాస్ చేస్తున్నాడన్న ఉద్దేశంతో తమ్ముడు ఒకరిని చంపేశాడు. అది చాలా ఆందోళన కలిగిస్తోంది. ఇంకొకటి బిఎల్ఏపై వైకాపా మహిళా కార్యకర్తలు దాడి చేశారు. బాలికపై అత్యాచారం కేసులో విశ్రాంత ఉద్యోగికి 21 ఏళ్ల జైలు శిక్ష నడిచింది. మైనర్ బాలికపై ఈ మధ్యకాలంలో ఎక్కువగా అత్యాచార కేసులు నమోదవుతున్నాయి. అందులో భాగంగా ఎవరైతే రిటైర్మెంట్ ఆఫీసర్ ఒక అతను చాలా తక్కువ వయసున్న ఒక బాలిక మీద అత్యాచారం చేశారు. అతనికి 21 ఏళ్ల కారాగార శిక్షను గవర్నమెంట్ కోర్టు తీర్పు వెలువరించింది. ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి మెయిన్ ఎడిషన్లో అప్డేట్స్. ఇప్పుడు సాక్షి పేపర్కి వెళ్దాము. సాక్షి పేపర్లో మనం చూద్దాం. ఇక్కడ మనం ఆల్రెడీ మాట్లాడుకున్నట్టే కాల్పుల విరమణ. లెబనాన్పై ఇజ్రాయెల్ సైన్యం విరుచుకుపడింది. అలాగే వెంటనే అమెరికా ఒత్తిడితో కాల్పుల విరమణకు అంగీకారాన్ని తెలిపింది. ఈ లెబనాన్పై ఏదైతే కాల్పులు లేదంటే ఈ యుద్ధం అనేది ఏదైతే ఉందో అమెరికా ఖండిస్తుంది. ఎందుకంటే ఇరాన్తో యుద్ధం తర్వాత అమెరికా చాలా నష్టపోయింది. ఇజ్రాయెల్ కూడా అంతే విధంగా నష్టపోయింది. అయినా సరే ఇజ్రాయెల్ తన మొండి వైఖరిని మార్చుకోవట్లేదు. దాని పట్ల ఇరు దేశాల మధ్య సరైనటువంటి అవగాహన లేకపోవడంతో ఈ శాంతి చర్చలు అనేవి కాస్త డిలే అవుతున్నటువంటి పరిస్థితి. ఇక నేడు నీట్ మాక్ డ్రిల్, మనందరికీ తెలిసిందే. నీట్ పేపర్ లీకేజ్ అయిన వ్యవహారంలో కేంద్రం చాలా సీరియస్గా తీసుకుంది. ఈ నెల 21వ తారీఖున మళ్ళీ నీట్ రీ ఎగ్జామ్కి అనేది కండక్ట్ చేస్తూ ఉన్నారు. అయితే దీనికి మాక్ డ్రిల్ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇప్పటికే కొన్ని కోచింగ్ సెంటర్లో కూడా మాక్ డ్రిల్ ఏర్పాటు చేశారు. ఇక్కడ మనం చూడొచ్చు, ఇరాన్కు 10 సెంట్లు కూడా ఇవ్వం. ఇరాన్ పని అయిపోయింది అంటున్నారు అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్. ఇరాన్కు 10 సెంట్లు కూడా ఇవ్వబోమని కూడా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి వ్యాఖ్యల వల్లనే యుద్ధం మరింత ముందుకు సాగుతోంది తప్ప దానికంటూ ఒక పులి స్టాప్ అనేది లేదు. బికాజ్ ఆఫ్ ట్రంప్ చేస్తున్నటువంటి వ్యాఖ్యలు, అది మనందరికీ తెలిసిందే. ఐటీ షేర్లు క్రాష్. ఐటీ రంగ షేర్లలో విక్రయాలు వెలువడటంతో సెన్సెక్స్ 607, నిఫ్టీ 155 పాయింట్ల మేర నష్టపోయాయి. పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ ప్రభావితంతో స్టాక్ మార్కెట్స్ కూడా చాలా వరకు కుదేలైపోతూ ఉన్నాయి. ఒక్కొక్క రోజు పుంజుకుంటున్నా నెక్స్ట్ డే అంతకంటే బలహీనంగా కిందకు పడిపోతూ ఉన్నాయి. షేర్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంచెం ఈ మార్కెట్ పరిస్థితిని అర్థం చేసుకోలేనటువంటి గందరగోళ పరిస్థితిలో ఉన్నారు. అది ఇక్కడ ఉన్నటువంటి విషయం. ఇక్కడ మనం చూడొచ్చు, ఇక్కడ కొంతమంది హత్యలు అయినాయి అంటూ సాక్షి పేపర్ చెప్పింది. అవి సర్కార్ హత్యలే. ఇందాక మనం మాట్లాడుకున్నట్లుగా ఎవరైతే గాదే సాయికృష్ణ రౌడీ షీటర్ ఉన్నారో అతన్ని హత్య చేసింది గవర్నమెంటే. అంతకుముందు జరిగినటువంటి 3 హత్య కేసులు కూడా గవర్నమెంటే జరిపించిందంటూ తమ బిడ్డల ఆచూకీ కోసం విజయవాడ సిపి డీజీపీ చుట్టూ నెల రోజులు తిరిగారు బాధిత కుటుంబాలు. ఆక్రనందం చేస్తున్నారంటూ కూడా ఇక్కడ కొన్ని అప్డేట్స్ ఉన్నాయి. పోలీసుల వేధింపులతో క్రాంతి కుమార్ ఒక ఆత్మహత్య సెల్ఫీ వీడియో మనందరికీ తెలిసిందే. సాయికృష్ణను అదుపులోనికి తీసుకుని విజయవాడ టాస్క్ ఫోర్స్లు లాకప్ డెత్ చేశారని అన్నారు. బిగ్ బాస్ ఆశీస్సులతో అంటే సీఎం చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆశీస్సుల మేరకు ఈ విషాద ఘటన సొంతం చేసుకుంది అంటూ వాళ్ళు వ్యాఖ్యానిస్తున్నారు. న్యాయస్థానం మీడియా క్రియాశీలకతోనే వాస్తవాలు బట్టబయలు కాబోతున్నాయని అంటున్నారు. చూడాలి ఇట్ల మీద ఎలాంటిది ఉంటుందో. ఇక్కడ మనం క్రాంతి కుమార్ తండ్రి వెంకటేశ్వరరావు గారు ఎవరైతే ఉన్నారో, అంటే ఒక సెల్ఫీ వీడియోలో సిఐ నాగరాజు నన్ను వేధిస్తున్నాడు, ఈ వేధింపులు నేను భరించలేను, ఆయన చాలా కఠినంగా నన్ను కొడుతున్నారు అంటూ ఆయన సెల్ఫీ వీడియో తీసుకొని టాబ్లెట్స్ వేసుకొని చనిపోయారు. ఆయన తండ్రి ఎవరైతే ఉన్నారో వెంకటేశ్వరరావు గారు ఆయన చెప్తున్నారు, నా బిడ్డ బలవన్ మరణం కాకిల వల్లే జరిగింది. ఎవరైతే పోలీసులు రక్షణగా ఉండవలసిన వాళ్ళే భక్షకులుగా తయారయ్యారంటూ ఆయన కన్నీంటి పర్యంతం అవుతున్నారు. దానికి సంబంధించి మరి రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా చర్యలు తీసుకోబోతుందో మనం చూడాలి. ఇక్కడ మనం చూడొచ్చు,
మెరైన్ చీఫ్ ఇంజనీర్ సురేష్కు కన్నీటి వీడ్కోలిస్తున్నారు. ఇటీవల జరిగిన అమెరికా బాంబు దాడిలో ప్రాణాలు కోల్పోయారు మెరైన్ చీఫ్ ఇంజనీర్ పట్నాల సురేష్. ఆయన భౌతిక కాయానికి శుక్రవారం విశాఖలో ఆయన నివాసానికి తీసుకెళ్లారు. గత నెలలో భార్య పిల్లలతో సరదాగా గడిపి విధుల్లోకి వెళ్లారు ఆయన. ఇలా మృత్యువాత పడటంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్నారు. జీవితాంతం కలిసి ఉంటారని అనుకున్నటువంటి భర్త, అలాగే కన్న తండ్రి చనిపోవడంతో ఆ పిల్లలు, భార్య పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. ఆ కుటుంబంలోనే కాదు, ఆ గ్రామంలో కూడా విషాద ఛాయలు అలుముకున్నాయి. అమెరికా ఇరాన్ చేస్తున్నటువంటి యుద్ధం అనేది ఒక దేశానికి సంబంధించింది కాదు. ప్రపంచ దేశాలన్నీ కూడా ఆ దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం వల్ల ఇలాంటి గడ్డు పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఒక పక్క నిత్యావసర వస్తువుల ధర పెరిగిపోతూ ఉంటే తమ ఆప్తులు, ప్రియమైన వారు, అలాగే కుటుంబ సభ్యులను కూడా కోల్పోవటం చాలా దురదృష్టకరం. మరి వీటికి ఎప్పుడు పులి స్టాప్ పడుతుందో దేవుడికే తెలియాలి. ఇక 10th సప్లిమెంటరీ ఫలితాల విడుదల గురించి మనం చూద్దాం. 10వ తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలను ప్రభుత్వ పరీక్షల విభాగం ప్రకటించింది. 94,900 మంది ఈ పరీక్షలకు హాజరు కాగా 78,260 మంది పాస్ అయ్యారు. ఫలితాలను ఇక్కడ వెబ్సైట్ ఉందండి, దాంట్లో మనం చూసుకోవచ్చు అంటూ కూడా www.results.bsc.ap.go.in పొందుపరిచారు. అది మీరు గమనించాలి. ఇక జియో, మెగా, ఐపీసీ, రిలయన్స్ ఇండస్ట్రీ అనుబంధ సంస్థ, జియో ప్లాట్ఫామ్ డైరెక్టర్ల బోర్డు దేశంలో అతిపెద్ద ఐపీఓగా రికార్డులకు ఎక్కబోతోంది. ఇష్యూ ద్వారా 10 ముఖ విలువ గల 27 కోట్ల షేర్ను జారీ చేయబోతున్నారు. 37,700 కోట్లు సమీకరించే అవకాశం మనకు కనిపిస్తోంది. ఇక చూద్దాము. ఇక ఆక్వాలో కూడా అదే నాటకం ఆడుతున్నారంటూ సాక్షి బురద జల్లుతోంది. ఆక్వా ఫీడ్ టన్నుకు 4,000 రూపాయలు తగ్గించినట్లుగా గురువారం ప్రకటించారు. అదంతా ఒట్టిదేనని శుక్రవారమే తేలిపోయిందంటూ కంపెనీలు కూడా ప్రకటించాయి. టన్నుకు 2,000కు మించి తగ్గించలేమని తేల్చి చెప్తున్నాయి అవంతి ఫీడ్స్. ఇదే బాటలో మిగిలిన కంపెనీలు కూడా ఉండటంతో ఆక్వా రైతులు తీవ్రమైన అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు అంటూ సాక్షి పేపర్లో లిఖించారు. మరి మిగతా విషయాలు మనకి తెలియదు. పొగాకు రైతులు కదం తొక్కారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఒంగోలులో వందలాదిగా ట్రాక్టర్లు, బైకులతో ఈ భారీ ర్యాలీ జరిగింది అంటూ ఇక్కడ సాక్షి పేపర్ మనకు కనిపిస్తోంది. ఇక హోటల్లో చంపేసి బస్టాండ్లో పారేసి ఇక్కడ మనం చూస్తున్నాం. ఈయన జై భీమ్ భారత వ్యవస్థాపక అధ్యక్షుడైన జడా శ్రావణ్ కుమార్ సంచలనమైన ఆరోపణలు చేశారు. సాయి కృష్ణాది ముమ్మాటికి ప్రీ ప్లాన్డ్ మర్డరే అంటూ ఆయన ఆరోపిస్తున్నారు. మిగతా ప్రతిపక్షాలు కూడా అదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. ఆయనని చంపేసి ఎక్కడెక్కడో దహనం చేసేసి బాడీనే మొత్తానికి మాయం చేసేసారని చెప్పి వాళ్ళు అంటున్నారు. మరి అది ఎంతవరకు వాస్తవం అనేది ప్రభుత్వమే తేల్చాలి. ఇన్వెస్టిగేషన్లో సంచలనమైన విషయాలు బయటకు వద్దాయి. అసలు వాస్తవం ఏంటనేది ప్రజలంతా తెలుసుకోవాలి, మనం కూడా తెలుసుకోవాలని కోరుకుందాం. అలాగే లాకప్లో మరణ మృదంగం ఇంకా ఎక్కడ చూసినా ఇదే, ఇంకొక మేబీ కొన్ని రోజుల వరకు ఇదే వార్తలు జరుగుతూ ఉంటాయి. ఎందుకనంటే అది చిన్న విషయంగా కాదు, చాలా ప్రెస్టేజ్ ఇష్యూగా గవర్నమెంట్ కూడా తీసుకుంది కాబట్టి ఇది కొన్ని రోజులు జరిగే అవకాశంగా కనిపిస్తోంది. ఇక్కడ 3 కుమార్తెలకు విషయం ఇచ్చారు, ఆపై ఉరేసుకొని తాను కూడా హత్య చేసుకున్నాడు. ప్రకాశం, శ్రీకాకుళం జిల్లాలో వరుసగా ఇలాంటి విషాద సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. భార్యాభర్తల మధ్య వచ్చినటువంటి తరచూ గొడవల వలన ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులు, చిన్నపిల్లలు ఆత్మహత్యలు చేసుకొని చనిపోవటం పరిపాటిగా మారిపోయింది. మొన్న ఒక భార్య పిల్లల్ని పట్టుకొని చెరువులో దూకేసిన సంఘటన మర్చిపోకముందే ఇంకొక తండ్రి తన భార్య పుట్టింటికి వెళ్ళిపోయిందనే మనస్పాతంతో ఆయన కుమార్తెలకు విషయం ఇచ్చాడు. అంతేకాదు అతను కూడా ఉరివేసుకొని చచ్చిపోయాడు. ఇలాంటి సంఘటనలు శ్రీకాకుళం, ప్రకాశం జిల్లాలో ఎక్కువగా నెలకొంటూ ఉన్నాయి. దీనికి పోలీసులే చెక్ పెట్టాలి. ఇక ఈడీ జప్తు సరికాదు, వాన్పిక్ ఆస్తుల విడుదలలో అపిలేట్ ట్రిబ్యునల్ ఇచ్చింది కోర్టు. తెలంగాణ హైకోర్టు దాన్ని సమర్థించింది. జోక్యం చేసుకునేలా అంటే సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్లు వేశారు. ఇది ఆస్తులకు సంబంధించింది, ఈడీ జప్తు చేయడం అనేది సరికాదు అంటూ సుప్రీంకోర్టు కూడా వెల్లడించింది. తర్వాత విధానాలు ఎలా ఉంటాయో తర్వాత చూద్దాం. ఇక బాబు సర్కార్పై దర్యాప్తును కోరుతున్నామంటున్నారు ఇక్కడ ఉన్నటువంటి మన మిథున్ రెడ్డి. సిబిఐ లేదా సిట్టింగ్ జడ్జితో సమగ్రమైన దర్యాప్తు చేయడం అవసరం. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వైబీ సుబ్బారెడ్డి ఎవరైతే ఉన్నారో ఐటీ పాలసీ పేరుతో భూములు దారదత్తం చేసేస్తున్నారు. ఓసీగా అప్పనంగా వచ్చిన వాటిని వేరే వాళ్ళకి వేరే పెద్ద పెద్ద సంస్థలుగా అప్పనంగా దారదత్తం చేసేస్తున్నారు. అవి ప్రభుత్వ భూములు, కొంతమందికి ఉపయోగపడేవి. మీరు ఎలాగ దాన్ని దుర్వినియోగం చేస్తారు, దీనిపై సిబిఐ ఎంక్వైరీ వేయాలి అంటూ వైబీ సుబ్బారెడ్డి, మిథున్ రెడ్డి ఇద్దరు కూడా డిమాండ్ చేస్తున్నారు. ఇది ఇప్పటి వరకు ఇక్కడ ఉన్నటువంటి ఇది. ఇక్కడ కెనడా సిక్సర్స్ వరల్డ్ కప్ ఫుట్బాల్ మ్యాచ్లో ఖతార్పై తేడాతో విజయాన్ని సాధించింది కెనడా సిక్సర్స్. ఇక్కడ మనం చూడొచ్చు సెలబ్రిటీలు చెప్పిన నాన్నకథలు. ఫాదర్స్ డే సందర్భంగా
కథనం ఫాదర్స్ డే వచ్చేస్తోంది. ఈ నేపథ్యంలో స్టార్స్ ఎవరైతే సెలబ్రిటీస్ ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ నాన్న తండ్రుల గురించి చెప్పినటువంటి కొన్ని కథలు ఇక్కడ 11వ పేజీలో ఉన్నాయి. ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి సాక్షి పేపర్. ఇప్పుడు మనం ఏబిఎన్ ఆంధ్రజ్యోతికి వెళ్దాం. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి పరిస్థితి కూడా చూద్దాం. డిజిటల్ నేరాలకు చెక్ పెట్టాలంటున్నారు. బాధితుల సొమ్ము కోల్పోకుండా బ్యాంకులు తక్షణమే స్పందించాలంటున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక కీలకమైన నిర్ణయాలు తీసుకుంది. అందులో భాగంగా డిజిటల్ సైబర్ మోసాలు ఎక్కువగా అయిపోతూ ఉన్నాయి కాబట్టి దానికి చెక్ పెట్టే విధంగా కూటమి ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. అంతవరకు అప్రమత్తంగా ప్రజలు ఉండాలి. తమ నగదును అలాగే తమకున్నటువంటి ఆస్తి వివరాలు ఏవి కూడా ఎవరితో షేర్ చేసుకోవద్దు అంటూ అలర్ట్ చేస్తోంది కూటమి ప్రభుత్వం. ఇక్కడ మనం చూడొచ్చు, సిఐ నాగరాజ్పై హత్యా నేరం కేసు కింద ఫైల్ అయింది. ఎవరైతే రౌడీ షీటర్ మన సాయి కృష్ణ ఎవరైతే ఉన్నారో ఆయన విషయానికి సంబంధించి హత్యా నేరం కింద కేసు నమోదైంది. కేసు దర్యాప్తును వేగవంతం చేస్తున్నారు. నిజాలు బయటికి తీసుకురావాలన్న ఉద్దేశంతో దీని మీద ఇది ఉంది. ఇక్కడ మనం చూడొచ్చు, నిన్ననే సాయికృష్ణ తల్లి విజయలక్ష్మిని సీఎం చంద్రబాబు గారు ఓదార్స్తూ ఉన్నారు. ఇక్కడ తనని హక్కును చేర్చుకొని మీరేం బాధపడద్దు, మీ కొడుకుకి అలాగే మీకు కూడా న్యాయం చేస్తామంటూ ఆయన భరోసా ఇస్తున్నటువంటి పరిస్థితి మనం ఇక్కడ చూడొచ్చు. అలాగే క్వాంటంలో నవశకం -269 డిగ్రీల శీతల వాతావరణం సృష్టించారు. ఇక్కడ మనం చూడొచ్చు, క్వాంటమ్ వ్యాలీ ఏర్పాటు అనేది అమరావతిలో చాలా గ్రాండ్గా జరుగుతోంది. ఎన్నో కంపెనీలతో సంయుక్తంగా కొలాబరేట్ అయి చేస్తున్నటువంటి ఇది ఒక ప్రెస్టీజియస్ కాంట్రాక్ట్. దీంట్లో స్వదేశీ డైల్యూషన్ రిఫ్రిజిరేటర్ సాయంతో ఇలాంటి ఘనత సాధించారు. -269 డిగ్రీల ఉష్ణోగ్రతను గుర్తిస్తోంది ఈ క్వాంటమ్ బృందం. చాలా వినూత్నమైన ప్రణాళికలు రూపొందిస్తూ ఉన్నారు. చాలా అద్భుతమైన అడ్వాన్స్డ్ టెక్నాలజీ. అతి త్వరలో క్వాంటమ్ వ్యాలీ హబ్ ద్వారా ఎంతోమంది యువతికి ఉపాధి ఇచ్చే అవకాశాలను కూడా మెరుగుపరుస్తూ ఉంది. చూడాలి. ఇక్కడ మనం పేపర్ అడ్వర్టైజ్మెంట్ చూడొచ్చు. ఇప్పుడు ఈ రోజున అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ నిధులు పంపిణీ కాబోతున్నాయి. ఒక్కో రైతుకు 7,000 రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందుకోబోతున్నారు. దీనికి సంబంధించిన ఇక్కడ మనం చూడొచ్చు, చంద్రన్న రైతన్న. అలాగే ఇక్కడ మనం చూడొచ్చు, మన ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్తో పాటుగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారితో శ్రీ నరేంద్ర మోదీ గారికి శుభాకాంక్షలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నారు. తమ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతుల పట్ల ఆయన చేస్తున్న సాయానికి గుర్తుగా ఈ విషయాన్ని పొందుపరిచారు. ఇక మనం V6లోనికి వచ్చేద్దాం. V6లో పరిస్థితులు చూద్దాం. ఇక మనం చార్మినార్లో నిన్న జరిగినటువంటి ఫుడ్ సేఫ్టీ అధికారులు చేసినటువంటి తనిఖీల్లో చాలా విషయాలు బయటపడ్డాయి. కల్తీ నూనెతో వంటలు చేయడమే కాదు, పాసిపోయిన వాటితో ఫుడ్ కలర్స్ వేసి దాన్ని ఎలా ప్రిజర్వేటివ్ చేసి ప్రజలకు అందిస్తున్నారు అన్న విషయాన్ని ఇక్కడ చాలా కళ్ళకు కట్టినట్లుగా తెలుస్తోంది. ఎందుకంటే మొన్ననే ఒక 10 మంది చిన్న పిల్లలు పానీపూరి తిని అస్వస్థతకు గురయ్యారు. ఒక చిన్న బిడ్డకైతే ఫిట్స్ కూడా రావడం జరిగింది. ఇది చాలా ప్రమాదకరంగా భావించినటువంటి ఫుడ్ సేఫ్టీ అధికారులు వెంటనే తనిఖీలు ముమ్మరం చేశారు. దాంట్లో ప్రధానంగా హైదరాబాద్ అనగానే మనకు గుర్తొచ్చేది చార్మినార్. దాంట్లో అక్కడ చేసిన తనిఖీల్లో చాలా రకాలైనటువంటి బాగోతాలు ఇక్కడ మనం చూడొచ్చు. కల్తీ అయిన శనగపిండి ఏ విధంగా ఉందో ఇక్కడ మనం క్లియర్గా చూడొచ్చు. అంతేకాదు 110 కిలోల ఫ్రైడ్ చికెన్, 6 టిన్నుల ఆయిల్ని కూడా సీజ్ చేసుకున్నారు. ఒకసారి వేయించిన ఆయిల్ని కనీసం ఒక 10 సార్లైనా దాన్ని మరలా వినియోగించడం ద్వారా అస్వస్థతకు గురవుతున్నారన్న విషయాన్ని ఫుడ్ సేఫ్టీ అధికారులు పదే చెప్తూ ఉన్నా మనం దాన్ని ఫుడ్ కంట్రోల్ చేసుకోలేకపోతున్నాం. కాబట్టి దీని పట్ల తస్మాత్ జాగ్రత్త, పిల్లల ఆరోగ్యంతో చెలగాటం ఆడుకోవద్దంటూ వాళ్ళని హెచ్చరించారు. అట్ ద సేమ్ టైం మనకు కూడా చెప్తూ ఉన్నారు, జాగ్రత్తలు వహించండి, ఇది వర్షాకాలం, ఇంకా జాగ్రత్తగా ఉండాలి అంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు ఫుడ్ సేఫ్టీ అధికారులు. ఇక్కడ మనం చూడొచ్చు, శుక్రవారం ఎల్బీ స్టేడియంలో స్టూడెంట్స్కు యంగ్ ఇండియా ఎడ్యుకేషన్ కిట్స్ను అందజేస్తున్నారు మన గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా, సీఎం రేవంత్ రెడ్డి. పక్కనే భట్టి గారు ఉన్నారు, ఆ తర్వాత అడ్లూరి, అజారుద్దీన్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వాళ్ళు చేసినటువంటి విద్యలో వారు కనపరిచిన ప్రతిభకు గుర్తుగా ఇలాంటి వినూత్నమైనటువంటి గిఫ్ట్స్ను కిట్స్ను అంటించి అందచేసి పిల్లల్ని ఇంకా ప్రోత్సహిస్తుంది తెలంగాణ కాంగ్రెస్ సర్కార్. దీంట్లో భాగంగానే ఇక్కడ ఉన్నటువంటి ఇంతమంది మంత్రుల మధ్య ఎంతో ఘనంగా ఆ పిల్లలను అభినందిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇంకా మనం ఇక్కడ చూడొచ్చు, విద్యకు టాప్ ప్రియారిటీ. మనం 2 తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే కనుక విద్యకు సంబంధించి 2 తెలుగు రాష్ట్రాలు కూడా విద్యార్థులు పోటాపోటీగా ప్రతి పరీక్షను కూడా ఛాలెంజ్గా తీసుకొని చదువుతుంటారు.
ఆంధ్రప్రదేశ్ ఎప్పుడు నెంబర్ 1గానే ఉంటుంది. కానీ ఈ మధ్య కాలంలో తెలంగాణ రాష్ట్రం కూడా పుంజుకుంటుంది. ఎడ్యుకేషన్‌కి సంబంధించి ఆ విధంగా ప్రణాళికలు రచిస్తున్నారు. విద్య అనేది ఎలా అయినా సరే మంచి భవిష్యత్తుకు ఒరవడిని ఇస్తుంది అన్న అభిప్రాయంతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకమైన ప్రణాళికలు రూపొందించారు. విద్యాశాఖ మంత్రికి పలు సూచనలు చేశారు. అలాగే ఇప్పుడున్నటువంటి ఈ కాలంలో మనం ముందు చూసుకుంటే ప్రతి ఒక్క విద్యార్థి కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ స్కూల్లో జాయిన్ అవ్వాలి అంటూ పిలుపునిచ్చారు. దీంతో చాలా చోట్ల మీరు చెప్తే నమ్మరు, అడ్మిషన్స్ గురించి కొన్ని గవర్నమెంట్ స్కూల్స్ ఇంటింటికి తిరిగి పాంప్లెట్స్ పంచిపెట్టడం లేదంటే వాళ్ళకి వివరించడం చేస్తారు. కానీ ఈ మధ్యకాలంలో చోటు చేసుకున్నటువంటి కొన్ని మార్పులు, అక్కడ కల్పించిన మౌలిక వసతులు, అక్కడ ఉన్నటువంటి స్టడీ కానీ లేదా ఫ్యాకల్టీ కానీ ఇవన్నీ చూసినటువంటి విద్యార్థి తల్లిదండ్రులు అక్కడ పిల్లల్ని చాలామందిని జాయిన్ చేసేసారు. ఇప్పుడు మనకి నో బోర్డ్స్ నో అడ్మిషన్స్ అని బోర్డులు దర్శనమిస్తున్నాయి. ఇది ప్రైవేట్ స్కూల్లో జరుగుతున్న తతంగం కాదు. ప్రభుత్వ గవర్నమెంట్ స్కూల్స్లో నో బోర్డ్స్ అని చెప్పి కనిపించడం చాలా చాలా హర్షించదగ్గ విషయం. 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి 2 ప్రభుత్వాలు కూడా ప్రభుత్వ పాఠశాలలో మీ పిల్లల్ని చదివించాలి, జాయిన్ చేయాలి అని చెప్పి ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు నో బోర్డ్ అని దర్శనమివ్వటం ఇది చాలా హర్షించదగ్గ విషయం. ఇంకా ముందు ముందు కూడా మరిన్ని మార్పులు రావాలని మనమంతా కోరుకుందాం. సో ఆ విధంగా జరుగుతోంది. ఇక ఆంక్షల ట్రాక్పై హైదరాబాద్ మెట్రో దేశవ్యాప్తంగా 5 లక్షల కోట్ల అప్పులిచ్చింది ఐఆర్ఎఫ్సి. తెలంగాణ మెట్రో వంతు వచ్చేసరికి కొత్త షరతులు విధిస్తోంది. ఎందుకనో మెట్రో రైలుకి సంబంధించి మనకి ఇప్పుడు ఎందుకనో దీన్ని సరిగ్గా కేంద్రం ప్రోత్సహించట్లేదు అంటూ తెలంగాణ సర్కార్ చెబుతోంది. మరి ఇప్పటి వరకు చాలా రకాల అర్జీలు ఇచ్చారు, చాలా రకాలైనటువంటి రిక్వెస్టులు చేశారు. అయినప్పటికీ కేంద్ర రైల్వే శాఖ మంత్రిని కూడా కలిశారు, అశ్విని వైష్ణవ్ని. కానీ ఇప్పటి వరకు ఎలాంటి ప్రణాళిక ముందుకు జరగట్లేదు. చూడాలి, తర్వాతైనా కేంద్రం ఏమైనా సహకారం అందిస్తుందేమో. దానివల్ల మెట్రో ఇంకా మరుగుపడే అవకాశాలు ఉంటాయి, ఇంకా చాలామందికి ఉద్యోగ అవకాశాలు ఉంటాయి, అలాగే రాష్ట్రానికి కూడా పెట్టుబడి రావచ్చు. ఇక మనం చూడొచ్చు, ప్రముఖ టాలీవుడ్ స్టైలిష్ స్టార్ ఎవరైతే అల్లు అర్జున్ ఉన్నారో ఆయనను 22వ తారీఖున వ్యక్తిగతంగా నాంపల్లి కోర్టులో హాజరు కావాలి అంటూ నాంపల్లి కోర్టు ఏదైతే ఉందో సమన్లు జారీ చేసింది. మనందరికీ తెలిసిందే, సంధ్యా థియేటర్ తొక్కిసలాటకు సంబంధించి అల్లు అర్జున్ దీంట్లో A11గా ఉన్నారు. కాబట్టి ఈయన ఎలా అయినా సరే దాంట్లో అటెండ్ అవ్వాలి. దాంట్లో ఆయన వచ్చిన సమయంలో అక్కడ జరిగిన పరిణామాలు కూడా మనకు తెలుసు. ఒక మహిళ చనిపోయారు, ఆమె కుమారుడు కూడా తీవ్రమైన గాయాలతో హాస్పిటల్లో ఇప్పటికీ చికిత్స పొందుతున్నారు. ఇలా సంధ్యా థియేటర్లో చోటు చేసుకున్నటువంటి పరిస్థితులపై అల్లు అర్జున్కు సమన్లు జారీ చేసింది. ఇప్పటికే A10 వరకు ఆ సంధ్యా థియేటర్ యజమానులు ఉంటే A11గా మన అల్లు అర్జున్ని దాంట్లో పొందుపరిచారు. మీరు ఎలా అయినా సరే వ్యక్తిగతంగా హాజరు కండి, పిటిషన్లు ఇవ్వకండి, మేము యాక్సెప్ట్ చేయము, మీరు వ్యక్తిగతంగా రావాల్సిందే అంటూ కోర్టు చాలా స్ట్రిక్ట్గా ఆర్డర్స్ని పాస్ చేసింది. మరి జూన్ 22న ఆయన అటెండ్ అవుతారో లేదంటే ఏమన్నా విదేశీ షూటింగ్లో ఉన్నారో మనకు తెలీదు. 22వ తారీఖున దీనికి సంబంధించిన అప్డేట్ రాబోతోంది. ఇక ఇక్కడ చూడొచ్చు, ప్రజా సమస్యలే జనసేన అజెండాగా ఇప్పటికే తెలంగాణలో జనసేన తన వంతుగా కృషి చేస్తోంది. వచ్చే ఎలక్షన్స్లో ఎలా అయినా తన వంతుగా పార్టీని స్థాపించే విధంగా, అలాగే ఎన్నికల్లో కూడా మిగతా పార్టీలతో కలిసి వెళ్లేందుకు, పోరాటం చేసేందుకు తెలంగాణలో కూడా జనసేన పార్టీని అవలంబిస్తున్నారు. నిన్ననే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఒక కార్యాలయాన్ని కూడా ప్రారంభించారు. దానికి సంబంధించిన జనసేన పార్టీ గుర్తుకు సంబంధించిన ఇప్పటికే పలు రకాలైనటువంటి కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. ఎలా అయినా 2029 ఎలక్షన్స్లో ముందుకు సాగాలని చెప్పి జనసేన పార్టీ తెలంగాణలో తన పార్టీ యొక్క సామర్థ్యాన్ని నిరూపించుకోవడానికి సిద్ధమైపోతోంది. చూడాలి. ఇక ఇక్కడ మనం చూడొచ్చు, పైరా మున్సిపల్ కౌన్సిల్ సమావేశానికి భార్యల వెంటే భర్తలు కూడా వస్తున్నారు. ఆమెకి కేవలం పదవి మాత్రమే ఉంటుంది, పెత్తనం మొత్తం వాళ్ళ హస్బెండ్ అనమాట. ఇది ఖమ్మం జిల్లా ఒక గ్రామం వద్ద చోటు చేసుకుందనమాట. ఈ సమావేశానికి ఎవరైతే కౌన్సిలర్లు ఉంటారో వాళ్ళు మున్సిపల్ చైర్పర్సన్లుగా కేవలం భార్యలు మాత్రమే ఉంటారు. భర్తలు వారికి సంబంధించిన పెత్తనం అంతా చలామణి అవుతూ ఉంటారు. ఆడవాళ్ళు ఇంట్లోనే పరిమితమై ఉంటారు కాబట్టి వాళ్ళకి బయట సంబంధించిన వ్యవహారాలు తెలియదు. కాబట్టి దీంట్లో భర్తల యొక్క జోక్యం చాలా ఎక్కువైపోయింది అంటూ ఇందులో మనకి క్లియర్గా కనబడిపోతుంది. ఇక వాటర్ హార్వెస్టింగ్ చట్టం పగడ్బందీగా అమలు చేస్తామంటున్నారు.
మంత్రి పొన్నం ప్రభాకర్. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో వర్షం అంతంత మాత్రంగానే పడుతోంది, ఆశించినంత మాత్రంగా ఏమీ పడవట్లేదు. కాబట్టి రైతులు ఇబ్బందులు పడకుండా, అలాగే నగరవాసులకు నీటి ఎద్దడి లేకుండా చేసేందుకు ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. నీరు వృధా చేయొద్దు అంటూ కూడా ప్రభుత్వం ఆర్డర్లు జారీ చేసింది. ఈ విధంగా ముందుకు సాగుతుందన్నమాట. ఇక మిగతా అప్డేట్స్ కూడా అంతే. మాస్కోలో బ్లాక్ రెయిన్ పడుతోంది. రష్యా రాజధాని మాస్కోలో ఉక్రెయిన్ భారీ అటాక్ చేసింది. దాదాపుగా 200కు పైగా రేంజ్ మిజైల్స్ విరుచుకుపడ్డాయి. మనం చూడొచ్చు, ప్రపంచంలో జరుగుతున్న యుద్ధాలన్నీ ఒకవైపు, రష్యా ఉక్రెయిన్ల మధ్య జరుగుతున్న యుద్ధానికి ఇప్పటికీ పులి స్టాప్ లేదు. అది స్టార్ట్ అయ్యి ఇప్పటికీ 3 సంవత్సరాల పైగానే అవుతుంది, కానీ దీనికంటూ ఒక ఎండింగ్ రావట్లేదు. ఇలా యుద్ధాలు చేసుకుంటూ వెళ్తే ఒక దేశం మీద ఒకటి మూడో ప్రపంచం యుద్ధం సంభవించే అవకాశం కూడా ఉంది అంటూ ఇప్పటికే రాజకీయ పండితులు, విశ్లేషకులు చెబుతున్నారు. ఆ పరిస్థితి మనకు రాకూడదని మనం అంతా కోరుకుందాము. సో ఇవి ఇప్పటి వరకు ఉన్నటువంటి ఈనాడు, సాక్షి, ఏబిఎన్, V6 ఈ 4 న్యూస్ పేపర్లో ఉన్నటువంటి మెయిన్ హెడ్లైన్స్ అండ్ మెయిన్ డీటెయిల్స్. ఇక మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు స్టే ట్యూన్ ప్రైమ్ 9.